అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికి నమస్కారం చేస్తున్నాను. నిన్నటి బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందామండి. నిన్న ఏం జరిగింది అంటే, సంజన గారు జైల్‌లో ఉన్నారు. అలాగే సంజన గారికి బిగ్ బాస్ ఒక లెటర్ రూపంలో టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ కూడా తను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. మార్క్స్ కూడా వచ్చాయండి తనకి. తర్వాత మళ్ళీ ఎవరైతే అంటే ఒక గేమ్ పెట్టారండి. ఏంటంటే వీల్ బ్యారో అని గేమ్ పెట్టారు. ఆ గేమ్‌లో కూడా ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. డెమోన్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. అలాగే సుమన్ శెట్టి గారు థర్డ్, తనూజ ఫోర్త్, సంజన గారు ఫిఫ్త్, అలాగే భరణి గారు సిక్స్త్ అనమాట. భరణి గారు వెనకబడిపోయారు. ఆ గేమ్ ఆడలేకపోయారు. అంటే అది పడిపోతున్నాయి కదండీ! అవి పాట్స్ ఉన్నాయి కదా! చిన్న చిన్నవి. గేమ్ బావుందండి. గేమ్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. చిన్నది అంటే పిల్లలకి ఎంజాయ్‌గా ఉంటదనమాట. ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అది బావుంది. అలాగే ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని తీసేయాలని చెప్పి ఒకటి పెట్టారు బిగ్ బాస్. ఆ పెట్టిన దాంట్లో మళ్ళీ తనూజ కాదు, కళ్యాణ్ ఏమని చెప్పాడంటే ఎవరైతే ఎక్కువ అంటే ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళనే నేనైతే ఎలిమినేట్ చేస్తానని చెప్పి కళ్యాణ్ ఒక పాయింట్ రైజ్ చేసాడు. చిచ్చు పెట్టాడనమాట అందరికి. అదే పట్టుకొని అందరూ కలిసి టార్గెట్ సంజన గారిని చేశారు. అంటే ఇమాన్యుయల్‌ని చేస్తే కుదరదని చెప్పి సంజన గారిని చేశారు మొత్తం మీద. సంజన గారు గేము ఏమి స్ట్రాటజిక్‌గా ఆడలేదావిడి. ఆవిడ ఏమనిపిస్తదో అదే చేసుకుంటూ పోతది తప్ప, ఇలా చేస్తే ఇలా అవుతదా, అలా చేస్తే అలా అవుతదని అనుకోదు. ఆ గేమ్‌ని గందరగోళం చేసేసారనమాట. ఎవరిని ఎలిమినేట్ చేయాలనేది. ఆ తర్వాత మాత్రం ఇద్దరు ఎవరైతే ఎక్కువ స్కోరింగ్‌లో ఉన్నారో మార్క్స్‌లో డెమోన్‌కిను, ఇమాన్యుయల్‌కి కలిపి ఓట్ అప్పీల్ కోసం బిగ్ బాస్ రమ్మన్నారనమాట గార్డెన్ ఏరియాకి. అప్పుడొచ్చినప్పుడు ఆడియన్స్ తోటి ఇక్కడ జరిగిందండి. బావుందిది. కొత్తగా ఉంది. ఎందుకంటే ఇది చదరంగం కాదు. ఈ సీజన్ రణరంగం అని జెప్పారు కాబట్టి, కొత్తగా ప్లాన్ జేశారు. కొత్తగా ప్లాన్ జేస్తే ఆడియన్స్ కూడా బానే వచ్చారు. బానే మాట్లాడారు కొంతమంది. మాట్లాడిన తర్వాత మొత్తం మీద ఫుల్ సపోర్ట్ అయితే ఇమాన్యుయల్‌కొచ్చింది. ఇమాన్యుయల్ తోటి బా అంటే మాట్లాడాడు. అలాగే ఇమాన్యుయల్‌కే ఎక్కువ అప్రిషియేషన్స్ వచ్చాయన్నమాట. ఇదండి నిన్నటి బిగ్ బాస్ ముచ్చట. ఫుల్ వీడియో మా ఛానెల్‌లో ఉంటది చూడండి. మిగతాది అంటే రేపటి ముచ్చట ఇవాళ చూసి రేపు చెప్పుకుందామండి.